దాడి జరిగే కొన్ని గంటల ముందు కేంద్ర మంత్రి రాంబాబు గారికి సినిమా చూపిస్తామని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రాష్ట్రమంతా కూడా చూశారు. ఏ విధంగా దాడులు చేస్తున్నారు, అధికార పార్టీ దాడులకు ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు. అలాగే జోగి రమేష్ గారు ఆయనని వరుసబెట్టి ఇబ్బందులు పెడుతూ వచ్చారు. పెట్రోల్ బాంబుల సంస్కృతి ఎప్పుడు లేదు మన రాష్ట్రంలో, మొదటిసారి చూస్తూ ఉన్నాము. జోగి రమేష్ గారి ఇంటి మీద నిప్పేసి పెట్రోల్ బాంబులేసి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ మినిస్టర్స్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారనేది రాష్ట్రం మొత్తం కూడా చూసింది. అలాగే నా మీద వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి పూజలు నిర్వహించి బయటికి వస్తే నా మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, కారు మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, తిరిగి మళ్ళా గుడికి వచ్చినందుకు నా మీద మా కార్యకర్తల మీద కేసు కట్టారు. మేము గుడికి వెళ్ళడం చేసిన తప్ప అని అడుగుతా ఉన్నాను. గుడికి వెళ్ళకూడదా? గుడికి వెళ్తే తప్ప? మేము ఇచ్చినటువంటి కేసుని ఇప్పుడు కూడా కేసు కట్టలేదు, పట్టించుకోలేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు 20 నెలల వచ్చిన దగ్గర నుంచి అనేక అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్ళు, వేధింపులు, దాడులు చేస్తూ ఉన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్లోనే భయం అనేది లేదు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్లో కూడా భయం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేటువంటి కార్యకర్త బ్లడ్లో కూడా భయం అనేది లేదు. మేము చెప్తా ఉన్నాం, మీరు మమ్మల్ని ఎంత అణచివేసినా, ఎంత అనగదొక్కినా, సముద్ర కెరటాల్లాగా లేసి మళ్ళీ మిమ్మల్ని ఓడించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతూ బలంగా పనిచేస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు, గెలిసేదాకా దెబ్బలు పడ్డా, గాయాలైనా, అవమానాలైనా, అక్రమ కేసులు పెట్టినా, జైళ్ల పాలు చేసినా ఎక్కడ కూడా ధైర్యంతో పనిచేస్తాము, ఇంకా ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాను. అంతెందుకు, ఇదే నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ నెల్లూరు జిల్లాలో టీడీపీ చేస్తున్నటువంటి అరాచకాలని పదే ప్రశ్నిస్తూ ఉంటే ఎన్ని అక్రమ కేసులు కడుతున్నారు, జైలు పాలు చేశారు. మాట్లాడితే కేసు కడుతున్నారు, ప్రెస్ మీట్ పెడితే కేసు కడుతున్నారు, ప్రెస్ నోట్ ఇస్తే కేసు కడతా ఉన్నారు. వరుసగా చూస్తూ ఉన్నాము ఎఫ్ఐఆర్ల మీద ఎఫ్ఐఆర్. నాకు తెలిసి పోలీసులకు కూడా తెలియదు ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో, ఆ కాకానన్నకు కూడా అర్థం కావట్లేదు ఎన్ని ఎఫ్ఐఆర్లు అవుతున్నాయో. అలా ఉంది పరిస్థితి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఈ రెడ్ బుక్ పేరుతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే దాంట్లో పోలీసులు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎలా వేధిస్తున్నారో అర్థమవుతా ఉంది. అసలు ఈ కూటమి ప్రభుత్వం ఏమంటొచ్చిందో, వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్సు, ఈరోజున జర్నలిస్టులు కావచ్చు, అసలు మాట్లాడితే తప్పంటున్నారు. వచ్చినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవాస్తవాలు చెప్పినా, ఎన్ని అసత్యాలు చెప్పినా ఆ దేవుడు ఉన్నాడు, మాకు నమ్మకం ఉంది. ఇప్పటికే క్లియర్గా మరి సిబిఐ సిట్లో పేర్కొంది. నిజమేంటో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దీంట్లో మాకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అప్రతిష్ట అనేది మూటగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ దేవుడు ఉన్నాడనేటువంటి నమ్మకం ఉంది. వాస్తవాలన్నీ ప్రజలు చూస్తున్నారు. ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది వచ్చింది. ప్రజల్ని గ్రౌండ్లోకి వచ్చి ప్రజలను అడిగితే చెప్తారు. కాబట్టి మేమంతా చెప్తా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, దాడులు చేసినా, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఈరోజు నిలబడి పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తని ఈరోజు హింసిస్తున్నారు. ఇవన్నీ కూడా గుణపాఠాల్లాగా మిగిలిపోతున్నాయి మీకు ఫ్యూచర్లో అని తెలియజేసుకుంటున్నాం. మీకు మాకు తేడా ఏంటంటే, మీరు వచ్చిన సంవత్సరంలో ఎన్ని దొంగ కేసులు వేసినారు, మీరు వచ్చిన సంవత్సరంలో ఎంతమంది వైసీపీ నాయకులు, టీడీపీ నాయకుల మీద వాళ్ళ మీద పడి తప్పుడు కేసులు పెట్టించారో, వాళ్ళని హింసించినారు. మేము వచ్చిన సంవత్సరంలో ఏం చేశారో చూపించండి. మేము వచ్చిన ఈ సంవత్సరంలో ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినాము, ఎంతమందిని మేము అన్యాయం చేసినాము చూపించగలుగుతారా మీరు? ఈరోజు రెడ్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకి భయం మొదలు పెట్టినారు.
ఆ భయంతోనే మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. నిజంగాంటే మీకు భయం లేకపోతే, మీరు ఏ తప్పు చేయకపోతే రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు. నిజంగాంటే మీరు తప్పు చేయకపోయింటే ఈరోజు మీకు సంబంధించిన వాళ్ళు, మీ ఎమ్మెల్యేలు, మీకు సంబంధించిన నాయకులు ఈరోజు జైలులో కూర్చోరు. మీరు తప్పు చేసిన ఆధారాలు చూపించి ఆధారాలతో సహా ఈరోజు వాళ్ళని కేసులో పెట్టడం జరుగుతుంది. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు చేసే కక్ష రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఆఖరికి కరోనా టైంలో మాస్కులు ఇవ్వట్లేదని చెప్పిన డాక్టర్ని కూడా హింసించి వెంటాడి ఆయన చనిపోయేలా చేసిన వ్యక్తులు మీరంతా. మీరు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే నిజంగంటే ప్రజలు కూడా ఎవరు హర్షించారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు చేసిన ర్యాలీ కేవలము మేము ఇంకా బతుకున్నాము, మేము ఇంకా ఉన్నాము, మమ్మల్ని కూడా చూడండి, మమ్మల్ని కూడా గ్రహించండి అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి చేసిన ర్యాలీ తప్ప ఇది ప్రజల కోసము కాదు. వెన్నుపోటు మీరు మీ ప్రభుత్వంలో మీరు వెన్నుపోటు ప్రజలకి పొడిచినారు. కానీ ప్రజలు వాళ్ళ ఓటుతో మీకు బుద్ధి చెప్పి సమాధానం చెప్పి ప్రతిపక్ష హోదా కూడా మీరు పనికిరారని చెప్పి మిమ్మల్ని మూలను కూర్చోబెట్టింది ప్రజలని చెప్పి మరొకసారి మీరు గుర్తించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను.